భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరమా కాదా? ఒక వ్యక్తి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఏం జరుగుతుంది? ఎస్, మంచి ప్రశ్న అడిగారండి. జనరల్గా మొన్నటిదాకా ఏంటంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేది మనకు ఉండేది. కాకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఒక మహిళ తనకు తానుగా, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, ఒక మహిళ తనకు తానుగా స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తే ఆమెకు ఎలాంటి శిక్షలు ఉండవు. ఆమెను ఒక బాధితురాలుగానే గమనించాలి. భారతదేశంలో అడల్టరీ ఈజ్ నాట్ క్రైమ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో ఎవరైనా సరే అమ్మాయిని బలవంతంగా చేసి, ఎవరైనా బలవంతంగా అమ్మాయిని నువ్వు చెయ్యి అని చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపితే మాత్రమే, ఎవరైతే అమ్మాయిని బలవంతంగా చేశారో వారికి మాత్రం శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆడు పట్టుబడిన అమ్మాయిలు మనం చూస్తుంటాం టీవీల్లో, వీడియోల్లో పట్టుబడిన అమ్మాయిలు మాస్క్ పెట్టుకుంటారు. వాళ్ళందరూ బాధితులుగానే వాళ్ళ సంక్షేమ గృహానికి తరలిస్తారు. అలాగే ఒక విటుడు ఎవరైనా సరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విటుడు కూడా నేరం చేసినట్టు కాదు. దాని మీద చాలా రకరకాల జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏపీ హైకోర్టు వారు, ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ కొన్ని ఉన్నాయి. దాని ప్రకారంగా విటుడు అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిన ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను కూడా నేరం చేసినట్టుగానే భావించకూడదు. దానిపైన మీరు హైకోర్టులో క్వాష్ ఇస్తే ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి కేసు. ఓకే.